నువ్వు ఎవరికైనా ఒక మంచి మాట చెబితే వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నారా? నువ్వు అందరితో మంచితనంగా ఉంటున్నావు, కానీ అందరూ నిన్ను వాడుకుని వదిలేస్తున్నారా? అయితే విను దోస్త్, ఈ లోకంలో మంచితనం అనేది ఒక గొప్ప క్వాలిటీ కావచ్చు, కానీ అది నీ చేతకానితనం నుంచి పుడితే అది నిన్ను బలి చేసే ఒక బలహీనత అవుతుంది. దీన్నే సైకాలజీలో ద నైస్ గై సిండ్రోమ్ అంటారు. నువ్వు అందర్నీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ నీ పర్సనాలిటీని చంపేసుకుంటున్నావు. కానీ ఒక సావరిన్ మాస్టర్ ఎప్పుడూ అందర్నీ ప్లీజ్ చెయ్యడు. వాడు అగ్రెసివ్గా ఉండడు, అలా అని అమాయకంగానూ ఉండడు. వాడు గంభీరంగా ఉంటాడు. ఈరోజు వీడియోలో నీ మంచితనాన్ని నీ బలహీనతగా కాకుండా నీ పవర్గా ఎలా మార్చుకోవాలో, ఆ డేంజరస్ మంచితనం వెనక ఉన్న డార్క్ సైకాలజీ ఏంటో అరగుండు కొట్టినట్టు క్లియర్గా చెప్తా. లాస్ట్ వరకు విను, ఎందుకంటే చివర్లో నీకు రెస్పెక్ట్ ఇచ్చేలా చేసే ఒక కమాండింగ్ ప్రెజెన్స్ ట్రిక్ ఉంది. దోస్త్, నువ్వు ఎవరికైనా ఒక మంచి మాట చెబితే అవును అని తల ఊపుతుంటే నీ వాల్యూ ఒక చెత్త కాగితం కంటే తక్కువైపోతుంది. ఎందుకంటే ఎవడైతే ఎప్పుడూ అవైలబుల్గా ఉండి అందరికీ సర్దుకుపోతాడో వాడికి సొంత వ్యక్తిత్వం లేదని ఈ లోకం డిసైడ్ చేస్తుంది. నువ్వు ఒకరికి సాయం చేయడం తప్పు కాదు, కానీ ఆ సాయం నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. మంచివాడు అంటే అన్నీ భరించేవాడు కాదు. మంచివాడు అంటే తనకు నచ్చని దాన్ని ధైర్యంగా కాదనగలిగేవాడు. నీ నోటినుంచి వచ్చే నో అనే మాటకు ఎంత పవర్ ఉంటుందో తెలుసా? అది నీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని క్రియేట్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఒక విషయాన్ని కాదంటావో అప్పుడు నువ్వు చెప్పే అవునుకి ఒక వాల్యూ ఉంటుంది. మన సమాజంలో ఒక తప్పుడు నమ్మకం ఉంది, తగ్గి ఉంటేనే సక్సెస్ వస్తుంది అని. కానీ సైకాలజీ ప్రకారం నువ్వు ఎంతగా తగ్గుతావో ఈ లోకం నిన్ను అంతగా తొక్కుతుంది. ఒక పాముకి విషం లేకపోయినా అది బుస్స కొట్టడం మర్చిపోకూడదు. అప్పుడే అది తనను తాను కాపాడుకోగలదు. నువ్వు కూడా నీ లోపల ఒక రకమైన ఇంటిమిడేషన్ని మెయింటైన్ చేయాలి. నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు, అరిచి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నీ కళ్లల్లో ఆ తీక్షణత ఉండాలి. నీ ప్రెజెన్స్లో ఒక తెలియని వెయిట్ ఉండాలి. దీన్నే ద డేంజరస్ గుడ్ మ్యాన్ కాన్సెప్ట్ అంటారు. అంటే నీకు హాని చేసే సత్తా ఉంది, కానీ నువ్వు చెయ్యకుండా మంచితనంతో ఉన్నావు. అదే అసలైన మంచితనం. అంతేగాని నీకేమీ తెలియక ఏమీ చెయ్యలేక పడి ఉంటే అది మంచితనం కాదు, అది బానిసత్వం. దోస్త్, నువ్వు ఎప్పుడైనా గమనించావా? కొందరు వ్యక్తులు చాలా సాఫ్ట్గా మాట్లాడతారు, కానీ వాళ్ళు రూంలోకి వస్తే అందరూ ఒక రకమైన గౌరవంతో తప్పుకుంటారు. ఎందుకంటే వాళ్లలో ఒక క్వయట్ కాన్ఫిడెన్స్ ఉంటది. వాళ్ళు తమ బలాన్ని ప్రదర్శించరు, కానీ వాళ్ల దగ్గర బలం ఉందని అందరికీ తెలుసు. నువ్వు కూడా నీ టాలెంట్ని, నీ పవర్ని అనవసరంగా అందరికీ చూపించుకో. ఒక రహస్యంగా దాచుకో. అవసరమైనప్పుడు మాత్రమే నీ విశ్వరూపాన్ని బయటపెట్టు. అప్పుడే ఈ ప్రపంచానికి నీ అసలు విలువ ఏంటో అర్థమవుతుంది. చాలామంది చేసే అతిపెద్ద తప్పేందంటే తమ పర్సనల్ లైఫ్ని, తమ వీక్నెస్ని అందరి ముందు పెట్టేస్తారు. నువ్వు ఎప్పుడైతే నీ బలహీనతను ఒకడికి చెబుతావో వాడు దాన్ని నీ మీద ఒక ఆయుధంలాగా వాడుకుంటాడు. నమ్మకం అనేది ఈ రోజుల్లో చాలా ఖరీదైన వస్తువు దోస్త్. అందుకే నీ షాడో సీక్రెట్స్ని నీ దగ్గరే ఉంచుకో. నీ ప్లాన్స్ని రహస్యంగా ఉంచు. నువ్వు ఏం సాధించబోతున్నావో ఎవరికీ తెలియకూడదు. నీ సక్సెస్ మాత్రమే వాళ్లకు వినిపించాలి. ఒక సావరిన్ మాస్టర్ ఎప్పుడూ చీకటిలో తన సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. వెలుగులోకి వచ్చినప్పుడు వాడొక చక్రవర్తిలా కనిపిస్తాడు. ఇక ది ఆర్ట్ ఆఫ్ డిసెంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? వాళ్లతో గొడవ పడకు, వాళ్లకి వివరణ ఇవ్వకు. సింపుల్గా వాళ్ల లైఫ్ నుంచి మాయమైపో. నీ యాబ్సెన్స్ అనేది వాళ్లకి ఒక పనిష్మెంట్ కావాలి. నువ్వు వెళ్ళిపోయాక వాళ్లకి నీ వాల్యూ ఏంటో తెలియాలి. నువ్వు బ్రతిమిలాడితే వాళ్ళు నిన్ను ఇంకా తక్కువ చేస్తారు, కానీ నువ్వు గంభీరంగా వెళ్ళిపోతే వాళ్ళు తమ తప్పుని తెలుసుకొని నీ కోసం వెతుకుతారు. గుర్తుపెట్టుకో, ఎవడైతే నీ మంచితనాన్ని వాడుకుంటాడో వాడు నీ స్నేహితుడు కాదు, వాడొక పరాన్నజీవి. అట్లాంటి వాళ్ళని నీ లైఫ్లోంచి తీసేయడం నీ ధర్మం. షాడో సైకాలజీ ప్రకారం నీ లోపల ఒక వారియర్ అంటే యుద్ధ వీరుడుండాలి. వాడు ఎప్పుడూ యుద్ధం చెయ్యడు, కానీ యుద్ధం వస్తే వెనకడుగు వేయడు. నువ్వు చదువుతున్నావా, ఉద్యోగం చేస్తున్నావా అనేది ముఖ్యం కాదు. నీ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ముఖ్యం. నువ్వు ఒక విక్టిమ్లా ఆలోచిస్తున్నావా, లేక ఒక విన్నర్లా ఆలోచిస్తున్నావా? విక్టిమ్ ఎప్పుడూ ఇతరులను బ్లేమ్ చేస్తాడు. విన్నర్ తన షాడోని తనే కంట్రోల్ చేస్తాడు. నీ కోపాన్ని ఒక కన్స్ట్రక్టివ్ ఎనర్జీగా మార్చుకో. నిన్ను అవమానించిన ప్రతి మాటను నీ ఎదుగుదలకి మెట్లుగా వాడుకో. దోస్త్, నువ్వొక మ్యాగ్నెట్లాగా మారాలంటే నీ బాడీ లాంగ్వేజ్లో ఒక డామినెన్స్ ఉండాలి. ఇదంటే ఇతరులను భయపెట్టడం కాదు, నిన్ను నువ్వు ఎంతగా గౌరవించుకుంటున్నావు అని చూపించడం. నీ భుజాలు వెనక్కి ఉండాలి, నీ నడకలో ఒక రిథం ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు ఎదుటివాడి కళ్లల్లోకి చూసి మాట్లాడు. మాట తడబడకూడదు, చూపు పక్కకు వెళ్ళకూడదు.
నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే నీ పవర్ అంత ఎక్కువగా కనిపిస్తుంది. టెన్షన్ పడేవాడు ఎప్పుడూ బలహీనుడే. ఏ పరిస్థితిలోనైనా నీ ప్రశాంతతను కోల్పోకు. నిశ్శబ్దమే నీ ఆయుధం. నీ టైంకి ఒక వాల్యూ క్రియేట్ చేయి. అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండకు. నేను బిజీ అని చెప్పడం నేర్చుకో. నీ సొంత పనులకు, నీ ఎదుగుదలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వు. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రయారిటీగా చూసుకుంటావో అప్పుడే ఈ ప్రపంచం నిన్ను ప్రయారిటీగా చూస్తుంది. నువ్వు అందరి పనులు చేసుకుంటూ కూర్చుంటే నిన్నొక పనివాడిలాగే చూస్తారు. నువ్వొక రాజువి. నీ టైం ఒక ట్రెజర్ లాంటిది. దాన్ని ఎవడికో ఫ్రీగా ఇచ్చేయకు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక కమాండింగ్ ప్రెజెన్స్ ట్రిక్ చెప్తా విను. ఎవరైనా నీ మీద అరవడానికి ప్రయత్నించినా లేదా నిన్ను డామినేట్ చేయాలని చూసినా నువ్వు తిరిగి అరవకు. జస్ట్ మౌనంగా వాళ్ల కళ్లల్లోకి తీక్షణంగా చూస్తూ ఉండు. ఒక్క సెకండ్ కూడా కనురెప్పవేయకు. వాళ్ళు మాట్లాడ్డం ఆపాక ఒక 2 సెకండ్లు గ్యాప్ ఇచ్చి చాలా లో పిచ్ వాయిస్తో నీ మాటలైపోతే నేను వెళ్ళొచ్చా అని అడుగు. ఈ ఒక్క యాక్షన్ వాళ్ల అహాన్ని ముక్కలు చేస్తుంది. నీలో ఉన్న ఆ గంభీరత వాళ్ళని వణికిస్తుంది. ఇది పక్కా వర్కౌట్ అవుతుంది. ముగింపుగా చెప్పేదేందంటే, మంచివాడిగా ఉండడం గొప్ప విషయమే, కానీ ఆ మంచితనానికి ఒక ఎడ్జ్ ఉండాలి. ఒక కత్తి ఎంత మెరిసినా దానికి పదును ఉండాలి. నీ పర్సనాలిటీకి ఆ పదును నీ ఆత్మగౌరవం. ఎవరికోసం నీ విలువను తగ్గించుకోకు. నిన్ను నువ్వు గెలిపించుకో. నీ లైఫ్కి నువ్వే ఆర్కిటెక్ట్వి. నీ సామ్రాజ్యాన్ని గంభీరంగా నిర్మించుకో. ఇది షాడో సీక్రెట్స్ తెలుగు. ఈ వీడియో నీ మైండ్ సెట్ని మార్చిందని నేను నమ్ముతున్నాను. నువ్వు నీ మంచితనాన్ని ఒక పవర్గా మార్చుకోవాలని ఫిక్స్ అయితే ఐఎమ్ ఏ డేంజరస్ గుడ్ మ్యాన్ అని కింద కమెంట్ చేయి. ఇట్లాంటి ఇంటెన్స్ సైకాలజీ సీక్రెట్స్ ఇంకా కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. ఈ వీడియోని నీలాగే అమాయకంగా ఉండి అందరితో మోసపోతున్న నీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేయి. కలుద్దాం మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోతో.